అందరికీ నమస్కారం. క్యాట్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌కి సంబంధించి అయితే రిజిస్ట్రేషన్ డేట్‌ని అయితే వాళ్ళైతే ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. సో, ఎవరైతే క్యాట్ రిజిస్ట్రేషన్ అయితే మేము అప్లై చేయలేదని ఎవరైతే నిరుత్సాహపడుతున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ అయితే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మంచి టాప్ యూనివర్సిటీస్‌లో ఎంబీఏ గాని తదితర కోర్సెస్ గనుక చేయాలనుకుంటే మాత్రం పీజీ కోర్సెస్ చేయాలనుకుంటే చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మంచి టాప్ కాలేజెస్‌లో క్యాట్‌కి సంబంధించిన టెస్ట్ అనేది రాసి మంచి స్కోర్ చేస్తే మాత్రం మంచి టాప్ కాలేజ్‌లో సీట్ అయితే వస్తది. సో, ఎవరైతే నిరుత్సాహపడుతున్నారో అడ్మిషన్ మేమైతే అప్లై చేయలేదు రిజిస్ట్రేషన్‌కి సంబంధించని నిరుత్సాహపడుతున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. యాక్చువల్ డేట్ చూసుకున్నట్లయితే ఈ రోజే లాస్ట్ డేట్ అయితే ఉంది. కాకపోతే ఈ రోజు వాళ్ళైతే అఫీషియల్‌గా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఎక్స్‌టెన్షన్‌కి సంబంధించి. సో, మనమైతే పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఎప్పటివరకు ఎక్స్‌టెండ్ చేశారనే సంబంధించి మనం అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే మనమైతే చూద్దాం. ఒకసారి మీరైతే చూడండి. సో, క్యాట్‌కి సంబంధించి అయితే మీడియా రిలీజ్ ప్రెస్ నోట్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, మనకిక్కడ మెన్షన్ అయితే చేశారు వాళ్ళు చూసుకున్నట్లయితే. రిజిస్ట్రేషన్ ఫర్ క్యాట్ 2025 ఓపెన్స్ ఆగస్ట్ 1, 2025 ఫ్రైడే 10 AM. సో, ఆగస్ట్ 1కి అయితే ఫ్రైడే 10 AMకు వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో, ఎక్స్‌టెన్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి క్లియర్‌గా సెప్టెంబర్ 20, 2025 సాటర్డే ఎట్ 5 PM. అంటే ఈరోజు మనకు లాస్ట్ డేట్ ఉండే. కాకపోతే సెప్టెంబర్ 25 వరకు వాళ్ళు సాటర్డే వరకు వాళ్ళైతే ఎక్స్‌టెండ్ అయితే చేయడం జరిగింది. అప్ టు 5 PM సాయంత్రం 5 గంటల వరకైతే మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ దీనికి సంబంధించిన మనం పూర్తి ప్రెస్ నోట్ అయితే మనమైతే చూద్దాము. ఇంకా చూడండి క్యాట్‌కి సంబంధించి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నవంబర్ 30కి అంటే 3 సెషన్స్‌లో నవంబర్ 30 సండే రోజున 3 సెషన్స్‌లో వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. అదే విధంగా డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ అంటే ఆ ఎగ్జామ్‌కి సంబంధించి ఎంత టైం పెడతారంటే వాళ్ళు ఆల్మోస్ట్ 120 మినిట్స్ అనేది ఎగ్జామ్ టైం అయితే ఉంటది. సో, సెషన్ 1 చూసుకున్నట్లయితే వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కంప్రెషన్ అనేది ఉంటది. అదేవిధంగా సెషన్ 2 చూసుకున్నట్లయితే డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఆల్సో లాజికల్ రీజనింగ్ ఉంటది. అండ్ సెషన్ 3 చూసుకున్నట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ అబిలిటీ. సో, దీనికి సంబంధించి అయితే వాళ్ళైతే సెషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏ సెషన్‌లో ఏం సిలబస్ ఉంటాయి. అదేవిధంగా డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ కూడా వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా మనం ఇంకా చూసుకుందాం క్లారిటీగా. ఇంతకుముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు గనక ఎడిట్ గనక చేసుకోవాలనుకుంటే ఇవి 3 మాత్రం ఎడిట్ చేసుకోవచ్చని వాళ్ళైతే మెన్షన్ చేసడం జరిగింది. ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సిగ్నేచర్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చని వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇవి 3 మాత్రమే మీరు ఎడిట్ విండోలో మీరైతే ఎడిట్ చేసుకోవచ్చని వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఈరోజు లాస్ట్ డేట్ అయితే ఉండే. ఇక్కడ వాళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది. 13/9/2025 సాటర్డే వాళ్ళైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో, ఈరోజు లాస్ట్ డేట్ అయితే ఉండే. కాకపోతే ఈరోజు వాళ్ళైతే అఫీషియల్‌గా ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారు. సెప్టెంబర్ 20 ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాట్. అది కూడా సాయంత్రం 5 గంటల వరకైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు సెప్టెంబర్ 20 నాడు. సో, సెప్టెంబర్ 20 ఈస్ ద లాస్ట్ డేట్. సో, ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించిన అప్డేట్స్ కోసం అదేవిధంగా ఎడ్యుకేషనల్ సంబంధించిన అప్డేట్స్ అంటే ఆఫ్టర్ 12థ్ ఏ కోర్స్ చేస్తే బెటర్, అదేవిధంగా ఆఫ్టర్ డిగ్రీ ఏ కోర్సెస్ చేస్తే బెటర్ ఉంటది అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ గురించి మీకు తెలుసుకోవాలనుకున్నా గానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఆల్రెడీ నేనైతే ఇంకా చాలా సంబంధించిన వీడియోస్ అయితే చేశాను నేను. రీసెంట్‌గా అయితే ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ నుంచి అయితే బ్యాంకింగ్ సెక్టార్ నుంచి అయితే జాబ్స్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి. అగ్రికల్చర్ ఆఫీసర్‌కి సంబంధించిన జాబ్స్ కూడా చాలా వచ్చినాయి. దానికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించిన అయితే నేనైతే ఒక వీడియో అయితే చేశాను. అది ఇంతవరకు ఎవరైతే చూడలేదో అదైతే మీరు చూడండి. ఎందుకంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్. ఆల్మోస్ట్ 13,000 చేంజ్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ అయితే ఉన్నది. సో, 13,000 జాబ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అది అయితే అప్లై చేయండి. ఒకసారి మన ఛానల్ అయితే వీడియో అయితే ఉన్నది. అది చూసి మీరైతే అప్లై చేయండి. చాలా మంచి నోటిఫికేషన్. సో, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.